ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఈ వీడియో. అందరూ నన్ను అడుగుతారు, మీ ఏజ్కి మీరు ఎంతో చిన్నగా కనపడతారు, నాకు 63, కానీ నేను చూడడానికి ఒక 40 లాగా ఉంటాను అంటారు. అది నిజమే. దానికి కారణం ఏంటంటే నా బాడీ స్లిమ్గా ఉంటుంది, నేను యాక్టివ్గా ఉంటాను, నేను ఎక్కువ పని చేస్తాను, చాలా తక్కువ తింటాను, అందువల్ల చాలా స్లిమ్గా ఉంటాను నేను. దీనికి కారణం ఏంటి అని అడుగుతారు, నా స్టూడెంట్స్ కూడా అడుగుతారు. నేను అందరికీ ఏం చెప్తానంటే ఫాస్టింగ్ చేయాలి, బాగా నీళ్లు తాగాలి అని చెప్తాను. ఆ మాట ఎవ్వరికీ నచ్చదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏవేవో పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయాలి, లేకపోతే చాలా ఖరీదైన ట్యాబ్లెట్స్ వాడాలి, లేకపోతే బలమైన ఆహారం తినాలి, ఇవన్నీ నేను చెప్తాననుకుంటారు. ఫ్యాన్సీ ఫుడ్ ఏదో చెప్తాననుకుంటారు. అలా ఏం లేదు. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసింది ఏం కాదు. నేను కావాలని ఏమీ స్టార్ట్ చేయలేదు. అసలు నా బాడీయే అలాగా. నేను ఎప్పుడు కూడా తక్కువే తింటాను. చిన్నప్పుడు నేను ఎన్ని దెబ్బలు తిన్నానో మా అమ్మ చేతులు. ఎందుకంటే నేను ఒక్కటే కూతుర్ని, అమ్మ పెద్ద ఆఫీసర్. అందుకని ఆమె నేను ఎక్కువగా తినట్లేదని చాలా దిగులు పెట్టుకునేవాడు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళేవాడు. ఒకసారి అయితే నేను ఎంఏ అయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, ఈ అమ్మాయి ఏమీ తినదు, ఎప్పుడు చూసినా పని అయితే చేస్తుంది కానీ యాక్టివ్గానే ఉంటుంది కానీ తిననే తినదు, నాకు అదే దిగులు అని చెప్పింది. డాక్టర్ గారు నన్ను బాగా చూసి పైకి కిందికి, ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఎంత స్లిమ్గా ఉంది, ఎంత యాక్టివ్గా ఉంది, ఆ అమ్మాయి తక్కువ తినడమే ఆమె మంచిది, కరెక్ట్గా చేస్తుంది ఆ అమ్మాయిని, మీరేం ఇబ్బంది పెట్టబాకండి, సరిపోయినటువంటి ఆహారం తన శరీరానికి కావాల్సింది ఆమెకు అందుతోంది, ఇంకా ప్రయత్నం చేసి ఎక్కువ తింటే లావు అవుతారే కానీ అందం పోతుంది అని చెప్పి. అప్పటి నుంచి మా అమ్మ అంతగా నన్ను ఫోర్స్ చేయడం మానేసింది. ఆ తర్వాత నేను కూడా ఎందుకనో మరి నాకు ఎక్కువగా ఆకలి అనిపించదు. సహజంగానే నాకు ఆకలి తక్కువ. ఒకటి. రెండు ఏంటంటే నాకు ఆహారం మీద పెద్దగా వ్యామోహం ఉండదు. నాకు ఎక్కువగా ఏదైనా చదువుకోవడం, ఏదైనా ప్రయోజనకరమైన పని చేయడం లాంటివి ఇష్టం. నేను అన్ని పనులు నేర్చుకోవాలనుకుంటాను. నేను సివిల్ వర్క్లో, అంటే సిమెంట్ వర్క్ విషయంలో మేస్త్రి పని నుంచి, అంటే సిమెంట్ ప్లాస్టరింగ్ నుంచి, కట్టడం నుంచి, తర్వాత టైల్స్ లేయింగ్ నుంచి అన్ని పనులు నేర్చుకున్నాను. అంటే నేనేమి ఎక్స్పర్ట్ కాదు, కొంత ప్రైమరీ నాలెడ్జ్ నేర్చుకుని చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే మన ఇంటికి మనమే చేసుకునే లెవెల్కి నేర్చుకున్నాను. ఎవరైనా నేను ఎలా నేర్చుకున్నానంటే, మా ఇంటికి రిపేర్ కావాలని అడిగితే ఎవరిని అడిగినా సరే ఒక 20,000, 10,000, 30,000 ఆ రకంగా వచ్చేటట్టు చెప్తారు. అంత ఖర్చు అయితేనే పని చేస్తారనమాట వర్కర్స్. మనం అది ఊరికనే ఏదో ప్లాస్టింగ్ కొంచెం చేయాల్సి ఉంటుంది, ప్లంబింగ్ కొంచెం చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ చేయాల్సి ఉంటుంది, పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది, ఇంతే. దానికి వస్తువులు తెచ్చుకోవడము మెటీరియల్ కాస్ట్ అవుతుందే కానీ ఆ పని చేయడానికి పెద్ద కాస్ట్ ఉండదు. ఆ కూలీకే చాలా అడుగుతారు. అందుకని నేను ఆల్రౌండర్గా ఉండే ఒక కూలి మనిషిని రోజుకి 500, 400, 300 వాళ్ళు అడిగేది ఎంతో అంత ఇచ్చి, వాళ్ళ హెల్ప్ తోటి అతనికి అన్నీ తెలుస్తుంది, తనకి టెక్నికల్ నాలెడ్జ్ కొంత ఉంటుంది, నేను చెప్తాను, ఆ విధంగా ఇద్దరం కలిసి చేసేస్తాం. అలాగా నేను ఏదో పని చేస్తూ ఉంటాను. అలాగే టైలరింగ్ కూడా నేనే మెషిన్ కుట్టడం నాకు రాదు, కానీ చేతోనే కుట్టేస్తాను. ఈ మామూలుగా ఫ్యాన్సీగా వేసుకునేటటువంటి స్కర్ట్స్ అంటే, బ్లౌజెస్ అంటే, అటువంటివన్నీ నేను చేతోనే కుట్టేస్తాను. చీరలు కొన్నాళ్ళు చీరగా వాడిన తర్వాత ఆ పేట్లో పెట్టేస్తారు కొంతమంది. ఎన్నో వాడని చీరలు అవుట్డేటెడ్ అయిపోయినాయి, బోర్ కొట్టేసినవి ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో. నేను అలా ఏం ఉంచను. అన్నీ నాకు నచ్చినట్టు మోడర్న్గా మళ్ళీ డ్రెస్సింగ్గా మార్చేసుకుంటేస్తాను. అవి నేను వాడేసుకుంటాను, నేను వేసేసుకుంటాను. ఇప్పుడు వేసుకున్న ఈ బ్లౌజ్ కూడా ఈ వర్క్ అంతా నేను హ్యాండ్తోనే చేసుకున్నాను. ఇది శారీకి నేను చేయలేదు, ఇది మగ్గం వర్క్. బ్లౌజ్కి మాత్రం నేనే చేశాను. ఇది చూడ్డానికి బాగుంటుంది, మనకు వర్క్ ఉండదు, మనకు ఎక్కువ ఖర్చు ఉండదు. ఇది పాడైపోయినా ఇబ్బంది లేదు, పాడేసినా ఇబ్బంది లేదు. ఈ బ్లౌజ్ కుట్టడానికి నేను కుట్టుకూలి 150 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఇది లైనింగ్ బ్లౌజ్.
మా ఊర్లో పల్లెటూరులో కుడతారు, చాలా బాగా కుడతారు. కాబట్టి ఎక్కడైతే మనకి రిసోర్సెస్ సర్వీసెస్ తక్కువగా ఖరీదు తక్కువగా దొరుకుతాయో అక్కడ పట్టుకొని నేను బేసిక్ వర్క్ చేపించేసుకుని దానిపైన ఫినిషింగ్ నేను చేస్తాను. ఇలాంటి పనులన్నిటికీ చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కావాలి. అన్ని విషయాల్లో ప్రైమరీగా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మనం చేయగా మనకే అలవాటైపోతుంది. ఇలాంటివన్నీ చేయటం వల్ల ఎక్కువగా మనసుకి మన మెదడుకి పని జరుగుతుంది. ఎప్పుడైతే మెదడుకి పని జరుగుతుందో అప్పుడు మెదడు యాక్టివ్గా ఉండి మిగతా శరీర అవయవాలను కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇదేనన్నమాట రహస్యం మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, తర్వాత అతనికి ఆయుష్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఇదే. అలా కాకుండా ఇప్పుడు ప్రజలు ఎలా చేస్తున్నారంటే ఏదో ఒకటి తినడం, తాగడం, ఖాళీగా కూర్చోవడం, వాగడం, అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొంతకాలం అయిన తర్వాత బ్రెయిన్కి ఏం వర్క్ లేకపోవటం వల్ల శరీర అవయవాలు ఉపయోగం లేనటువంటి ఇనపకత్తి ఎలాగైతే తుప్పు పట్టిపోతుందో అలా ఉపయోగం లేనటువంటి అవయవాలు కొంతకాలానికి పనికి రాకుండా అయిపోతాయి. అందుకనే మైండ్ బ్రెయిన్ ఆర్డర్స్ ఇస్తుందన్నమాట శరీరానికి. నువ్వు ఇంతే పని చేయగలవు, ఇంకా చాలు, ఇంక చేయని అవసరం లేదు అని ఆర్డర్స్ ఇస్తే అక్కడి నుంచి మన శరీరంలో నొప్పులు మొదలవుతాయి. అంటే ఏ నర్వస్ ప్రాబ్లమో, హార్ట్ ప్రాబ్లమో, ఏదో ఒకటి హార్మోన్స్ ఇంబ్యాలెన్సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ బ్రెయిన్ ఇన్యాక్టివేషన్ వల్ల వస్తుంది. అందుకని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు కదా, మనం ఎంత యాక్టివ్గా బ్రెయిన్ ఉంచుకుంటే, ఎంత కష్టపడితే, ఎంత శారీరక శ్రమ పడితే అంతగా మనకి ఆయుష్ పెరుగుతుంది అని. ఇది అక్షరాల నిజం. నేను దీన్ని పాటిస్తున్నాను. కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణం. ఇంకొకటి ఏంటంటే నాకు విపరీతమైన ఆకలేసి పడగొట్టేసేటంత ఆకలేస్తే తప్ప, శ్వాసొచ్చి పడిపోయేటంత ఆకలేస్తే తప్ప ఇంక నేను అన్నం తిన్నాను. అన్నమే కాదు, ఏదీ తినను. మీరు బంగారం పెట్టినా ఆకలి లేనప్పుడు నేను అసలు దాన్ని టచ్ కూడా చేయను. అలాగే వాటర్ కూడా ఇన్ని బాటిల్స్ తాగాలి, ఇన్ని లీటర్స్ తాగాలి అనేది అబద్ధం. దాన్ని చూసి మీరు అర్థం చేసుకోండి. మన శరీరమే సిగ్నల్ ఇస్తుంది, దాహం అనే పేరుతో సిగ్నల్ ఇస్తుంది నీకు నీళ్లు కావాలి అని, ఆకలి అనే పేరుతో సిగ్నల్ ఇస్తుంది నీకు ఆహారం కావాలి అని. ఆ సమయంలో అవి సప్లై చేస్తే శరీరానికి సరిపోతుంది. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండదు కదా. అలాగే ఈ డాక్టర్లు చెప్పే మందులు, లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఉపాయాలు, సలహాలు అందరికీ ఒకటే కానే కాదు. ఇదంతా అబద్ధం. మెడికల్ సైన్స్లో ఈ డాక్టర్స్ అందరూ కూడా మనకి ఆహారాన్ని గురించి ప్రజలు వ్యామోహపడుతున్నారు కాబట్టి ఇంకా తినండి ఇంకా తినండి అని చెప్పేవారు ఒకప్పుడు అసలు 20వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో అంతా కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ రెండింటినీ డెవలప్ చేయడానికి ఆ రెండు కలిసి డెవలప్ అవ్వడం కోసం డాక్టర్స్ ప్రజలకి అంత తినాలి, ఎంత తినాలి, ప్రోటీన్ డైట్ ఉండాలి, ఈ రకమైన బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, రోజుకి 6 సార్లు తినాలి, గంటకి తినాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, ఇలా చెప్పి ప్రజల మనసు పాడు చేశారు. అదంతా అబద్ధం. ఇప్పుడు జర్మన్ సైంటిస్ట్స్ 2016లో ఒక థీసిస్ సబ్మిట్ చేశారు. అదేంటంటే ఆటోఫేజ్ అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా శరీరం తనలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించుకుని శరీర అవయవాలకి కావలసినటువంటి బ్యాలెన్స్ని ఏర్పరుస్తుంది. మనం కనుక ఆహారాన్ని నియంత్రణలో తిని వీలైనంత వరకు ఉపవాసం చేస్తే అని ప్రూవ్ చేశారు. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి ఈ ఆటోఫేజ్ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆటోఫేజ్లో ఫాస్టింగ్ అనేదే మనిషికి జీవన ప్రమాణాన్ని, ఆయుష్ని, అందాన్ని, బ్రెయిన్కి కావలసినటువంటి తెలివితేటల్ని ఇస్తుంది. కాబట్టి విపరీతమైన ఆకలి వేస్తే తప్ప తినకూడదు. వీలైనంత వరకు కూడా ఉపవాసమే చేయాలి. ఉపవాసం చేసిన సమయంలో ఎక్కువగా వాటర్ తాగాలి. వాటరే అమృతం. ఏరియేటెడ్ వాటర్ అను, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అను, ఫ్రూట్ డ్రింక్ అను, షుగర్ డ్రింక్స్ అను, లేకపోతే పాలను, ఇలాంటి ఏమీ అవసరం లేదు. ఒట్టి వాటరే చాలు. మంచి నీళ్ళే మంచి ఔషధం.
మంచినీళ్ళే అమృతం. మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించేది మంచినీళ్ళే. ఇంకా మన ప్రాణాయామం చేయాలి. పూర్వం అనేవాళ్ళు కదా, గాలి భోంచేసి బ్రతికే వాళ్ళు మునీశ్వరులు అని. అది నిజమే. గాలి భోంచేయడం అంటే మన ఎయిర్ ఇంటేక్ని, ఆ తర్వాత బ్రీదింగ్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అది ఎలాగంటే అదేం కష్టపడాల్సిన అవసరం లేదు. గాలిని ముక్కుతోటి, నోటితో కాదు, ముక్కుతోటి లోపలికి లాక్కోవాలి. లాక్కుని ఎంతసేపు అయితే మనము ఉచ్ఛ్వాసం చేస్తున్నామో అంతకంటే ఎక్కువసేపు గుండెల్లో దాన్ని నిలపాలి, ఊపిరితిత్తుల్లో నిలపాలి. మళ్ళీ ఒక ముక్కు మూసి ఇంకొక ముక్కు మూసి తెరిచి, ఏ ముక్కులో నుంచి అయితే మనము, ముక్కు రంధ్రంలో నుంచి అయితే మనము గాలిని పీల్చామో ఆ ముక్కు రంధ్రం క్లోజ్ చేసి ఇంకొక ముక్కు రంధ్రం నుంచి మనం నిశ్వసించాలి, అంటే వదిలేసేయాలి. వదిలేసేటప్పుడు మనం గాలిని ఉచ్ఛ్వసించేటప్పుడు తీసుకున్న సమయం కంటే డబల్ సమయం తీసుకుని వదిలేస్తే మంచిది. తద్వారా ఏమవుతుందంటే మంచి ఆక్సిజను మన ఊపిరితిత్తులు పొందుతాయి. వాటిలో ఉన్నటువంటి చెడు పదార్థాలని, వ్యర్థ పదార్థాలని బయటికి పంపించేస్తాయి. ఈ ప్రక్రియ ఎంతోసేపు పట్టదు. దీనికి స్నానం చేయాల్సిన అవసరం లేదు, పూజ చేయాల్సిన అవసరం లేదు, ఒక సమయం అవసరం లేదు. ఎంటీ స్టమక్తో ఉదయం నిద్ర లేవగానే మంచం మీదనే కూర్చొని చేయొచ్చు. అట్లా చేస్తే ఒక 10 సార్లు చెయ్యండి మొదటిసారి, తర్వాత 20 సార్లు చెయ్యండి, చాలు 30 సార్లు చెయ్యండి. అంటే 1 నిమిషం పడుతుంది, అంతకంటే పట్టదు. అదే చాలు మీ ఆరోగ్యం చక్కగా ఉండడానికి. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఊపిరి పీల్చేటప్పుడు పొట్ట బయటికి రావాలి. మనం గాలి నింపితే బెలూన్ ఎలాగైతే ఉబ్బుతుందో అలాగే మన పొట్ట కూడా ఉబ్బాలి. అంటే పొట్ట మీద చేయి పెట్టుకుని చూడండి, మీ పొట్ట ఉబ్బుతుందో లోపలికి పోతుందో. చాలామంది గాలి పీల్చేటప్పుడు పొట్ట లోపలికి పోతుంది, వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు. కాబట్టి గాలి పీల్చేటప్పుడు పొట్ట మీద చేయి పెట్టుకుని చూడండి అన్నప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా అని. బయటకు వచ్చేటట్టు అంటే గాలి నింపేటట్టుగా మనం ఆ గాలిని పీల్చాలి. అలా పీల్చిన తర్వాత ఇలా ముక్కుని ఇలా పెట్టుకుని ఇలాగా మనము పీల్చేటప్పుడు కంటే ఎక్కువ సమయం వదిలేటప్పుడు ఉపయోగించాలి. కొంచెం సమయము గాలిని అక్కడ ఊపిరితిత్తుల్లో బిగపట్టగలగాలి. ఇలా ఒక 10 సార్లు చేయండి ముందు, తర్వాత ఒక 20 సార్లు చేయండి, తర్వాత ఒక 30 సార్లు చేయండి, సరిపోతుంది. ఇది మనము ఎంతో తెలివి కలవాళ్ళం అనుకుంటున్న మన మానవులము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇది అనాది నుంచి ఎప్పటి నుంచో మునీశ్వర్లు ఇది చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఆహారం మనం తీసుకోవడం సరిగ్గా నియంత్రించబడుతుంది, మన ఆకలి నియంత్రించబడుతుంది, మన జీర్ణ వ్యవస్థ నియంత్రించబడుతుంది, మన శరీర అవయవాలన్నీ మెటాబలిజం ప్రకారము పనిచేయగలుగుతాయి. ఇది తెలియక మనము ఏవేవో ఎక్సర్సైజులు చేస్తున్నాం, అవన్నీ అనవసరం. దానివల్ల హార్ట్ ప్రాబ్లం రావడము, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ శ్రమ చేయడం వల్ల, ఇర్రెగ్యులారిటీ వల్ల, మనకి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ప్రాబ్లం ఉండటం వల్ల మనం తొందరగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా అనవసరం. ఊరికినే ప్రాణాయామం మాత్రమే చాలు. మనకు తెలియని విషయం ఏంటంటే ప్రాణాయామం అనేది మనమే కాదు, జంతువులు కూడా చేస్తాయి. కావాలంటే కుక్కల్ని చూడండి, అవి ఎప్పుడు కూడా పొట్ట బయటికి లోపలికి పోతూనే ఉంటాయి. వాటికి పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ గాలి పీలుస్తాయి. అవి అంటూ ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, మీరు రోడ్డు మీద చూడండి. ఆవులైనా గేదెలైనా ప్రతి ఒక్క జంతువు కూడా చేస్తుంది. మనమే చేయట్లేదంటే మనం అతి తెలివితో మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఆరోగ్యాన్ని గురించి మనం పట్టించుకోవడం లేదు. ఇది మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది, భవిష్యత్తుకి కూడా చాలా బాగుంటుంది. మనం తినే ఆహారం అంతా మనకి వంట పడుతుంది, మనం చేసే పనంతటికి మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేటటువంటిది కంటిన్యూగా ఒక సమయంలో చేయాలనేం లేదు. నీకు ఆకలి పూర్తిగా ఎంతో ఎక్కువ వచ్చే వరకు తినకుండా ఉండాలి.
అంటే వీలైనంత వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం లోపలే మనం తినవలసిన ఆహారం అంతటగా తీసేసుకోవాలి. ఎందుకంటే మొక్కలు ఎలాగైతే ఆహారాన్ని తయారు చేసుకుంటాయో సూర్యరశ్మితో, మానవుడి శరీరం కూడా ఆహారాన్ని జీర్ణం చేసుకునేది ఆ సమయంలోనే వీలవుతుంది. రాత్రి సమయంలో లేకపోతే సూర్యరశ్మి ప్రసరించిన సమయంలో కనుక తింటే ఆ ఆహారం జీర్ణం అవడం కష్టం అవడం వల్ల శరీరంలోనే నిలబడిపోతుంది ఒక కారణం. అందువల్ల అది కుళ్ళిపోయి మనకి జబ్బులుగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి తీసుకున్నటువంటి ఆహారము కనీసం 4 గంటల టైం పడుతుంది అది జీర్ణం అవటానికి పూర్తిగా. మనం ఆ టైం దానికి ఇవ్వకుండా మళ్ళీ మధ్యలో వేరే తింటూ ఉంటే మన జీర్ణాశయానికే కన్ఫ్యూషన్ ఏర్పడి ఈ కొత్తగా వచ్చిన ఆహారం జీర్ణం చేయాలా, పాతది సగం ప్రాసెస్లో ఉన్నదాన్ని జీర్ణం చేయాలో అర్థం కాక ఆ ప్రాసెస్ అటు ఇటు అయిపోయి మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి కనీసం 4 గంటల నుంచి 5 గంటల వరకు మనం ఒకసారి భోంచేసిన దానికి రెండోసారి భోంచేసిన దానికి మధ్య గ్యాప్ పెట్టాలి. అందుకనే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 8 గంటల సమయం గ్యాప్ ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకని ఉదయం కనుక 7 గంటలకు మనం భోజనం చేసినట్లయితే, ఏదైనా తిన్నట్లయితే, ఇడ్లీయే తినాలి, దోశే తినాలి అనేమి లేదు, ఏదైనా తినొచ్చు, మాంసమైనా తినొచ్చు, ఏమైనా తినండి, మీ ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 7 o'clock తింటే 8, 7, 15, 3 గంటలకి లేకపోతే 2 గంటలకి భోజనం చేయండి. తర్వాత మళ్ళీ ఒక 6కో 7కో లోపల తినేసేయండి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్రేక్ఫాస్ట్ లైక్ an emperor, lunch like a prince, బట్ డైన్ లైక్ ఏ బెగ్గర్ అని. అంటే రాత్రి భోజనము పేదవాడిలాగా తినాలి. రాత్రి 7 గంటల తర్వాత ఆకలి వేసినట్లయితే ఏ ఫ్రూట్సో లేకపోతే నట్సో లేకపోతే ఏదైనా ఫైబర్ కంటెంటో తింటే ఆకలి తీరుతుంది, జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ఇది ఆటోఫేజ్ అనేటటువంటి ఒక పిహెచ్డి థీసిస్ ద్వారా జపనీస్ 2016లో ప్రపంచానికి రికమెండ్ చేశారు. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇది నా సొంతం ఏం కాదు, ఇది మీకు దాని ద్వారా చాలా విషయాలు అర్థమవుతాయి. శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ని అంతటినీ బర్న్ చేసుకునే ప్రక్రియలోకి వస్తుంది శరీరము ఎప్పుడైతే దాన్ని మనము ఉపవాస నియమంలోకి తోసామంటే. అందుకని ఎంత లావ్ అయినటువంటి వాళ్ళైనా సరే తగ్గిపోవడమే కాదు, అక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, ఏ పార్ట్స్ అయితే ఫ్యాట్ ఉంటే అందంగా ఉంటాయో ఆ పార్ట్స్లోకి నిలబడిపోతుంది ఫ్యాటు. మిగిలిన ఫ్యాట్ ఉండకూడనటువంటి ప్రదేశంలో ఉండే ఫ్యాటు కరిగిపోతుంది. అది ఎంత తమాషా అయిన విషయం తెలుసా? నేను అది చాలా బాగా ఉపయోగిస్తాను. నాకు తెలియకుండానే ఇన్నాళ్ళు ఉపయోగించాను, ఇప్పుడు తెలిసి మళ్ళీ కూడా ఉపయోగిస్తున్నాను. మీరు తినే ఆహారం కూడా మంచి ప్రోటీను, మంచి కొవ్వు ఉండేటట్టు, నెయ్యి, నట్స్, క్యాష్యూ నట్స్, ఇటు చాక్లెట్స్ ఇటువంటివి తినండి. అవి ఎక్కువ ధర అనుకోవద్దు, అవి కొంచెం తింటే చాలు. ఒక్క చాక్లెట్ తింటే ఒక రోజుకి క్యాడ్బరీస్, డైరీ మిల్క్ లాంటివి, అంటే ఏ డార్క్ చాక్లెట్ అయినా సరే 70% మనకి కోకో ఉండేటటువంటి చాక్లెట్, చాలా చేదుగుంటుంది, అంత రుచిగా ఉండదు. అటువంటి కనుక తింటే అది చాలా కాస్ట్లీ కూడా. రోజుకి 50 నుంచి 70 రూపాయల వరకు అవుతుంది ఒక వ్యక్తికి. చాలా కాస్ట్లీ అది. అయినా పర్వాలేదు, మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అనవసరమైనటువంటి జంక్ ఫుడ్ తిని ఎంతో ఖర్చు చేస్తున్నాం. అదంతా దీని మీద పెట్టుకుంటే అందానికి అందం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, ఎంతో చలాకీగా తయారవుతాం.